వారి అందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రియ చింతపర్రు గ్రామస్తులారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చింతపర్రులో ఉన్నటువంటి బెరాక ప్రార్థన మందిరము నుండి కొంతమంది దైవ సేవకులుగా, విశ్వాసులుగా, సంఘస్థులుగా మేమందరము మీ ప్రాంతానికి వచ్చి మా దేవుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుని మీకు పరిచయం చేయడానికి మీ మధ్యకు వచ్చి ఉన్నాం. ప్రియులారా, ఏంటి మీ దేవునిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని మీరు అనుకోవచ్చు. మేము నమ్ముకున్నటువంటి దేవుని పేరు యేసుక్రీస్తు. యేసు అంటే రక్షకుడు. ఏంటి రక్షకుడు అని మీరు ఆలోచించవచ్చు. పాపము నుండి రక్షించేవాడే రక్షకుడు. ఒక ప్రమాదము నుండి రక్షించేవాడిని రక్షకుడు అని పిలుస్తుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దేవుడే ప్రభు అని యేసుక్రీస్తు. అయ్యా, మేమేం తప్పు చేయట్లేదు కదా, మేమేం పాపము చేయట్లేదు కదా, మేము ఎందుకు రక్షించబడాలి అని మీరు అనుకోవచ్చు. ప్రియులారా, ఈ లోకములో మన జీవితము శాశ్వతమైనది కాదు. మనము పుట్టక ముందు ఎక్కడున్నా మనకు తెలియదు, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో తెలియదు. ఈ జీవితము కేవలం 20, 30, 40, 60, 70 సంవత్సరాలు మాత్రమే. పుట్టినవాడు ప్రతి ఒక్కరూ చనిపోవాలి. మరణం ఎందుకు వస్తుంది అంటే, పుట్టినవాడు ఖచ్చితంగా మరణాన్ని రుచి చూడవలసిందిగా వాక్యం చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏ పాపము చేయట్లేదు కదా, మనకెందుకు మరణం అనుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ లోకం శాశ్వతమైనది కాదు. ఈ లోకములో మనము పరదేశులము, యాత్రికులమై యాత్ర చేసి వెళ్ళిపోవాలి. కానీ యాత్ర ఎలా ఉండాలి అంటే, దేవునికి యథార్థముగా ఉండాలి, ఇష్టముగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఇష్టానుసారంగా బ్రతికి ఈ లోకాన్ని విడిచి మరో లోకానికి వెళ్ళిపోతానంటే సాధ్యం కాదు. ఒకవేళ పాపము భారముతో చనిపోయినట్లయితే నీవు మోక్షానికి కాదు, నరకానికి వెళ్తావు. నరకములో అక్కడ సుఖం ఉండదు. నరకములో నిత్యాగ్ని, మండుచున్నటువంటి అగ్నిలో ఉండాలి నువ్వు వేతన పడుతూ. ప్రియ దేవుని బిడ్డలారా, మేము కొంచెంగా ఉన్నాము, మేము రక్షించబడ్డాము. మేము ఆ రక్షణ ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవిస్తున్నాం. ఎందుకంటే మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారాగా మీరు కూడా మాతో పాటు ఆనందించాలని కోరుకుంటున్నారా? అయితే మా దేవుణ్ణి నమ్ముకోండి. ఆయన మీకు సమాధానమును, సంతోషాన్ని మీకు అనుగ్రహిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఏ విశ్వాసంలో ఉన్నారో మాకు తెలియదు. మీరు ఏ దేవుణ్ణి నమ్ముకున్నారో మాకైతే తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మీ నమ్మకము యథార్థమైనట్లయితే మీ కొరకు దేవుడు మీ కొరకు ప్రాణం పెడతాడా? మా దేవుడు మా కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన రక్తము చిందించాడు. ఆయన మమ్మలను నీతిమంతులుగా చేశాడు. మేము పాపముతో భారముతో ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, మేము సంతోషాన్ని అనుభవిస్తున్నాము. ఆ సంతోషం మీకు కూడా కావాలంటే ఇదే అనుకూల సమయము. మేము రక్షించబడ్డాము, మీరు కూడా రక్షించబడాలన్నదే మా యొక్క ప్రయత్నము. ఈ శుభవార్త మీ దగ్గరికి తీసుకొచ్చాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు విని విశ్వసించినట్లయితే మేము రక్షణ పొందాము, మీరు కూడా రక్షణ పొంది మాతో సంతోషిస్తారని ఈ మాటలు ముగిస్తూ మీరు సెలవు తీసుకుంటున్నాం.